24-25 సంవత్సరానికి సరిపడు పూర్తి యొక్క బడ్జెట్ ని ప్రజల బడ్జెట్, ప్రజల అభివృద్ధి బడ్జెట్. ఈరోజు ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఒక ముందు చూపు ఆలోచనతో హైదరాబాదు ఇప్పుడున్న డెవలప్మెంట్ కంటే, అభివృద్ధి కంటే ఇంకా అదనంగా అభివృద్ధి చెందితే తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ ఎంత సేఫ్ ఉంటే తెలంగాణలో ఉన్న జిల్లాలు అంత సేఫ్ ఉంటుంది, అభివృద్ధి చెందుతుంది అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన, వారి వ్యూహం. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మున్సిపల్ శాఖ వారి దగ్గరనే పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈ అర్బన్, ఈ హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, ఎందుకంటే హైదరాబాదు అని అంటే ఇప్పుడు మన గౌలిగూడ డిపో నుంచి తీసుకుంటే దాదాపు ఇప్పుడు ఒక హైదరాబాద్ లిమిట్స్ దాటి నగరం విస్తరణ పెరిగింది. ఇప్పుడు ఈ ఔటర్ రింగ్ రోడ్, అది కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే వచ్చింది కదా ఔటర్ రింగ్ రోడ్. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే మనకు ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది. గౌలిగూడ డిపో నుంచి ఔటర్ రింగ్ రోడ్ అంటే అటు రామోజీరావు ఫిలిం సిటీ, ఇటు ఎయిర్పోర్ట్ అది శంషాబాద్, అటు సిద్దిపేట ప్రాంతానికి షామీర్పేట, ఇది ఈ నలుమూలల ఇటు లేదా ఉప్పల్ సైడ్, ఉప్పల్ అవతల ఏది బీబీ నగర్, భువనగిరి, మనం సరౌండింగ్ అంటే ఈ గౌలిగూడ డిపో నుంచి ఆ మధ్యలో దాదాపు 40-50 కిలోమీటర్లు, దాని తర్వాత ఇంకొక 50 కిలోమీటర్లు, అంటే మొత్తం మీద అంటే హైదరాబాదు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బడ్జెట్ లో హైదరాబాద్ అభివృద్ధి కోసం 10,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. నిన్న డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్ భట్టి గారు నిన్న వారిని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యూహంగానే, భవిష్యత్తు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మకంగానే సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న బడ్జెట్ లో జంట నగరాల అభివృద్ధి హైదరాబాద్ ని 10,000 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ హైదరాబాదు పూర్తి స్థాయిలో అంటే బాగా వర్షాలు వస్తున్నాయి, ఆ వర్షాల నుంచి ఏ రకంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా, వెహికల్స్ ఇబ్బంది కలగకుండా అదొక కోణం. మౌలిక సదుపాయాలు, రోడ్లు కానీ, డ్రైన్ సిస్టమ్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైన్ సిస్టమ్ కానీ, కాలనీస్ లేకపోతే స్లమ్లలో ప్రజలు ఇబ్బంది పడుతున్న దాన్ని కానీ, పాత బస్తీ కానీ, కొత్త బస్తీ కానీ, కాలనీస్ కానీ, ఎక్కడ ఈ మౌలిక సదుపాయాలు సమకూర్చేదానికి ఈ బడ్జెట్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు నిన్న ఇంత మంచి బడ్జెట్ నిన్న ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు అండ్ కేటీఆర్ గారు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డైరెక్షన్ లో బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టర్ ఏదైతే ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఈ 10,000 కోట్ల యొక్క
బడ్జెట్ హైదరాబాద్ అభివృద్ధి కోసం పెట్టిందో దాని విషయంలో ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ గారు వారిని శుభాకాంక్షలు చెప్పేది ఉండే. ఎవరికి? రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి శుభాకాంక్షలు చెప్పేది ఉండే, హర్షం వ్యక్తం చేసేది ఉండే. మీరు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ మీ గవర్నమెంట్ మీరు ఉన్నారు. మీకు ప్రజలు ఇచ్చిన అవకాశం 10 ఏళ్లలో మీరు ఎప్పుడైనా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో హైదరాబాద్కి ప్రత్యేకమైన నిధులు మీరు కేటాయించి బడ్జెట్లో ప్రవేశపెట్టారా? పెట్టలేదు. తెలంగాణ ప్రజలారా, హైదరాబాదు జంట నగరాల ప్రజలారా, 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ అభివృద్ధి కోసము, హైదరాబాదులో ఉన్న ఇబ్బందులను తొలగించడానికి, హైదరాబాదులో వర్షాలకు ఇబ్బంది పడుతున్న ప్రజల కష్టాలను తొలగించడానికి ఎక్కడ కూడా ఆ రోజు 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ముఖ్యమంత్రిగా ప్రత్యేక నిధులు బడ్జెట్లో హైదరాబాద్ కోసం కేటాయించలేదు. ఇది హైదరాబాద్ ప్రజలు గమనించండి. వర్షాలు వచ్చినప్పుడు మీరు బాధపడుతున్నారు. వాళ్ళు ముసలి मॉडर्न ट्रेंड्स रेडीमेड मेंस वेयर कलेक्शन पेश करते हैं आपके लिए आला अक़साम व मियारी मलबूसात। हमारे यहाँ फॉर्मल पार्टी वेयर जीन्स, टी शर्ट और ट्रैक पैंट्स के वसी वैरायटीज दस्तयाब है। इसके अलावा मर्दाना घड़ियाँ, सनग्लासेस और मियारी जूतों का शानदार कलेक्शन भी। ऑर्डर्स पर इम्पोर्टेड अशिया भी हासिल की जा सकती है, तो देर किस बात की, आज ही चले आएँ। हमारा पता है मॉडर्न ट्रेंड्स, बीबी का चश्मा रोड, टिकलकुंटा, फलकनुमा, हैदराबाद। मज़ीद मालूमात और राब्ते के लिए प्रोपरेटर मोहम्मद इमाद अहमद से रब्ता करें। 9959541435।